తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు మొదటి రోజు హాజరైన కేసీఆర్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెనువెంటనే అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలకమైన బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సిన కేసీఆర్ ముఖం చాటేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి హాజరు కాకుండానే గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు ఆయన. దీంతో కేసీఆర్కు అసలు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత లేని నాయకునిగానే వ్యవహరిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు తన వారికి పదవులిచ్చుకుని రాజభోగాలు అనుభవించారు. ప్రగతి భవన్ నుంచే పాలన సాగించారు. అధికారం పోగానే ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా సెక్రటేరియట్కు గాని, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి గాని వచ్చింది లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకున పెడతారోనని వారు భయపడేవారు. కానీ నేడు దానికి భిన్నంగా అధికార పక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరుతున్న కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి విముఖత చూపుతున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు. అసెంబ్లీకి రావడం లేదు, కానీ జీతభత్యాలు మాత్రం టెన్షన్గా తీసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 58.8 లక్షల రూపాయలు జీతంగా తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. తర్వాత జూలై 25, 2024న ఒకే ఒక్కరోజు శాసనసభకు హాజరయ్యారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ మార్చి 12, 2025న బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు హాజరు కోసం మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు. ఆఖరికి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన బీఏసీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. బీఏసీ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టడంతో బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి బీఏసీ మీటింగ్కు హాజరయ్యారు. ముఖ్యమైన బీఏసీ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఇలా వచ్చి అలా తూతూ మంత్రంగా వెళ్లడంపై జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు వెళ్లి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్, దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలందరూ వారి అంత్యక్రియలకు హాజరయ్యారు. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదు. తెలంగాణ బిడ్డ, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు మరణించిన సందర్భంలో సైతం కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారు. అప్పుడు కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పివి అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఢిల్లీలోనే ఉన్నారు తప్ప కనీసం వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించలేదు. రాజకీయాలకు మాత్రం పివి పేరును వాడుకుంటారు. అదలా ఉంటే అసెంబ్లీ జరిగిన ప్రతిరోజు కేసీఆర్ సభకు వచ్చారా లేదా అసలు వస్తారా అన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలుసుకున్నా తొలుత కేసీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. సభకు రావడం లేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది. 15 నెలల కాలంలో 3 సార్లు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యేగా 57 లక్షల జీతం తీసుకున్నారని, సభకు ఎందుకు హాజరు కారని సభాసాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వదిలేసి జీతం తీసుకునే ప్రతిపక్ష నేత ఎందుకనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తోంది. ప్రజల నుంచి, పన్నుల నుంచి జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకుండా, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకుండా ఫామ్ హౌస్కు పరిమితమవ్వడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయని గులాబీ శ్రేణులే వాపోతున్నాయి.
కాంగ్రెస్తో పాటు సభలోని మిగిలిన పక్షాలు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ చేస్తున్నాయి. అయినా మాజీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కేసీఆర్ రాకపోవడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతుక బలహీనంగా మారిందనేది విశ్లేషకుల మాట. కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడు, సీఎంగా 2 పర్యాయాలు పనిచేసిన వ్యక్తికి అసెంబ్లీకి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అలాంటి నాయకుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు చుట్టపు చూపుగా, అది కూడా స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న భయంతో హాజరు కోసం వచ్చి పోతుండడంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే కాదు, గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే బాధ్యత కూడా కేసీఆర్పై ఉంది. ఆ బాధ్యతను విస్మరిస్తూ గజ్వేల్ ప్రజల సమస్యలను లేవనెత్తకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఆ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీకి రాని కేసీఆర్పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫార్మర్స్ ఫెడరేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో అడుగు పెట్టాలని, అసెంబ్లీకి గైర్హాజరైతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని కోరింది. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. బీఆర్ఎస్ మాత్రం వాటిని లైట్ తీసుకుంటోంది. తమ అధ్యక్షుడు సభకు హాజరైతే ర్యాగింగ్ చేస్తారని, అందుకే రావడం లేదని సమర్థించుకుంటోంది. ఏదేమైనా ఈ బడ్జెట్ సెషన్లోనే కేసీఆర్ మరోసారి సభకు వస్తారని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం రోజు సభకు వచ్చినా అది టెక్నికల్గా హాజరు కిందకు రాకపోవడంతో అనర్హతా వేటు తప్పించుకోవడానికి కేసీఆర్ మరోసారి సభకు వస్తారని చర్చ నడుస్తోంది. ఈ నెల 19న ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ సభకు వస్తారనే సంకేతాలు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. మరి చూడాలి మాజీ ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.